సమ్మక్క సారలమ్మను వనదేవతలుగా కొలుస్తూ పర్యావరణాన్ని దైవంగా పూజించేటటువంటి పండుగలో ప్లాస్టిక్ రహిత పర్యావరణ హిత జాతరగా నిర్వహించుకోవడానికి గాను విద్యార్థుల అవగాహన పరచడానికి నమూనా జిల్లా పరిషత్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా కలెక్టర్ వారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి నమస్కారము. అధికార పక్షం, ప్రతిపక్షం, మీడియా వారికి నమస్కారం. తెలంగాణలోని అతిపెద్ద పండుగ మేడారం. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజనుల పండుగ మేడారం. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం గ్రామంలో ఈ పండుగ జరుపుకుంటాము. 2 సంవత్సరాలకు ఒక్కోసారి మాఘమాసంలో వస్తుంది. ఈ పండుగను 4 రోజులు ఘనంగా జరుపుకుంటాము. మేడారం జాతర రాబోతుంది కాబట్టి ఈరోజు మనందరం ఏజెండాగా వసతులు చర్చించుకుందాం. అందరికీ నమస్కారం. అధికార పక్షం నాయకులకు, ప్రతిపక్షం నాయకులకు నమస్కారం. మీడియా వాళ్ళకు కూడా. మన రాష్ట్రంలో జరగబోతున్న అతిపెద్ద జాతరకి సంబంధిత అధికారులైన రవాణా శాఖ, మున్సిపాలిటీ, విద్యా ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి సమస్య కలగకుండా చూడగలరు. ఏదైనా సమస్య ఉంటే అధికారులందరూ స్పందించి నాకు రిపోర్ట్ చేయగలరు. జిల్లా అధికారులకు, అధికార పక్షం నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు, మీడియా మిత్రులకు, టెండరర్స్కు నమస్కారం. అధ్యక్ష, ఈ మేడారం జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర కావున ఈ జాతరకు ఎంతమంది జనాలు వచ్చే అవకాశం ఉంది మరియు ఎన్ని ప్రభుత్వ బస్సులను సమకూరుస్తున్నారు, జనాలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మరియు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందా, ఈ రవాణా కోసం మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష? అధ్యక్ష, మేడారం జాతర అతిపెద్ద జాతర కాబట్టి కొన్ని కోట్లాది జనాలు వచ్చే అవకాశం ఉంది. వీరి కోసం 6000 ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేస్తున్నాము. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ప్రజలు తమ సొంత వాహనాలతో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో రావాలి. అధ్యక్ష, మేడారం జాతరలో రాకపోకలకు ముఖ్యం రోడ్లు కావున ఆ రోడ్లను ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నారో, ఆ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో నేను అడగదలుచుకున్నాను. అధ్యక్ష, మరి మేడారం జాతర అంటే కొన్ని కోట్లాది జనం వస్తారు కాబట్టి అలా ట్రాఫిక్ నిబంధనలు ఎంతో ఉంటుంది. ఏమాత్రం ఇబ్బంది పడకుండా పక్కనున్న పిచ్చి మొక్కని తొలగించేసి ఆ రోడ్లని వెడల్పు చేస్తున్నాము. అలాగే పార్కింగ్ ప్లేసుని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము. పార్కింగ్ ప్లేసుని ఎంతో విశాలంగా పెద్దగా చేస్తున్నాము. అలాగే దీనికి విడుదలైన 59 కోట్లు ఖర్చు చేస్తున్నాము. అలాగే కనెక్టివిటీ రోడ్స్ కూడా వేస్తున్నాము. అధ్యక్ష, దేశ విదేశాల నుండి కోట్లాది ప్రజలు ఈ జాతరకు వస్తారు కదా, మీరు వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు అధ్యక్ష? అధ్యక్ష, 2024 సంవత్సరానికి గాను సమ్మక్క సారలమ్మ జాతరకు భారీగా జనాభా వస్తున్నందున మేము పారిశుద్ధ్యం కొరకు 25.9 కోట్లు ఖర్చు చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచడానికి 50,000 మంది కార్మికులను నియమిస్తున్నాము. జాతర పరిసరాల్లో శుభ్రంగా ఉంచడానికి మేము దోమల మందు మరియు బ్లీచింగ్ పౌడర్ ఎప్పటికప్పుడు పిచికారీ చేస్తాము. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు అందేలా చూస్తాము. బయో టాయిలెట్స్ ఎక్కడికక్కడ ఉంచుతాము. తాత్కాలిక స్నానం గదులు మరియు మరుగుదొడ్లు నిర్మిస్తాం. అధ్యక్ష, మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కనుక ఈ జాతరకి చాలామంది జనాలు వస్తూ ఉంటారు కాబట్టి ఇంత పెద్ద జాతరలో పర్యావరణం పట్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధ్యక్ష? అధ్యక్ష, పర్యావరణంపై దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మేడారంలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కాలుష్యం ఇంకా మొదలైన కాలుష్యాలపై జాగ్రత్త చూసుకుంటాము. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా చెట్లను కొట్టివేయకుండా కలపలు మేము అందిస్తాము. అధ్యక్ష, మేడారం జాతరకి కోట్ల సంఖ్యలో జనాలు వస్తారు. ఆ జనాలు ప్లాస్టిక్ చెత్తని అక్కడనే పడేస్తారు. ఆ ప్లాస్టిక్ చెత్త వల్ల పర్యావరణానికి మంచిది కాదు. ఆ ప్లాస్టిక్ చెత్తను దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధ్యక్ష, మీరు అన్నది నిజమే. ప్రజలు ఇంకా ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నారు. దానివల్ల మేడారం మొత్తం ప్లాస్టిక్తో నిండిపోతుంది. దాని బదులు జూట్ సంచులు, బట్ట సంచులు, స్టీల్ పాత్రలు లాంటివి వాడితే ప్రజలు ఎంతో మేలు చేసిన వాళ్ళుగా ఉంటారు. మేము మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తాము.
అధ్యక్ష, ఈ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర కనుక ఈ జాతరకు విదేశాల నుండి జనాలు వస్తారు. జాతరలో దొంగతనాలు, గొడవలు జరుగుతాయి. పోలీస్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అధ్యక్ష, అవును, ఈ జాతరకి చాలామంది జనాలు వస్తారు. వచ్చే జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. మరియు తొక్కిస్లాటలు, దొంగతనాలు జరగకుండా స్పెషల్ పోలీస్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు ఇబ్బంది కలగకుండా మహిళా కానిస్టేబుల్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, కోట్లాది మంది ప్రజలు 1 లేదా 2 రోజులు ఉండడానికి ఏర్పాటు చేసిన వసతులు ఏమిటి? అధ్యక్ష, మేడారం జాతరకు కోట్లాది మంది ప్రజలు వస్తారు కావున వారికి తాత్కాలికంగా ఉండడానికి గుడారాలు, కొన్ని గదులు, ప్రత్యేకమైన షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, మేడారం జాతరలో అనేకమైన జంతువులు, కోళ్లను బలిస్తారు. మరి వాటి వేస్టేజ్ని ఎక్కడ పడితే అక్కడ వేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. వాటి వల్ల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది. కావున వీటికి సంబంధించిన చర్యలు ఏం చేపట్టారు? అధ్యక్ష, సమ్మక్క సారక్క జాతరలు ప్రధానంగా జంతు బలి, కోళ్ళ బలి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. కావున సహజంగానే ఇక్కడ ఎక్కువ శాతం నాన్ వెజ్ వేస్టేజ్ ఉంటుంది. దాన్ని నిర్వహించడానికి కావాల్సినంత మంది కార్మికులను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ గుంతలు తవ్వుతాము, చెత్తకుండీలను ఏర్పాటు చేస్తాము. విపరీతంగా సమకూరిన నాన్ వెజ్ని ట్రాలీల ద్వారా, వాహనాల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేస్తాను. అధ్యక్ష, గతంలో కూడా ఇలానే చెప్పారు, నాన్ వెజ్ వేస్టేజ్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని. కానీ ఎప్పటిలానే ఎక్కడ పడితే అక్కడ పడేసి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం అలా జరగకుండా ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? అధ్యక్ష, నిజమే కానీ బలి ఇచ్చే వారికి ప్రత్యేక పెద్ద కవర్స్ ఇచ్చి అక్కడి నుండి వివిధ వాహనాల ద్వారా తరలించడానికి ఏర్పాటు చేశాం. అనవసర వేస్టేజ్ని ఇన్సులేటర్ ద్వారా తగలబెట్టడానికి ప్రత్యేక చర్యలు చేయబడుతున్నాం. అధ్యక్ష, మేడారం జాతరలో నీటి సరఫరాకు ఏమేమి ఏర్పాట్లు చేశారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అధ్యక్ష, ఈ మేడారం జాతరకు నీటి సరఫరాకు సంబంధించిన బడ్జెట్ 38.9 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాము. అదేవిధంగా ఈ మేడారం జాతరకు వచ్చిన ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నాము. ఈ మేడారం జాతరకు ఎంతోమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేడారం జాతరలో బోర్లు వేసి ట్యాపుల కింద స్నానం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎన్నో ట్యాంకీలు త్రాగునీటికి ఏర్పాటు చేయడం జరిగింది. స్నానం చేసేటప్పుడు మీరు మాత్రం సబ్బును, షాంపూను మాత్రం వాడకూడదు. వాడితే అక్కడ జామ్ అయ్యి మొత్తం కాలుష్యం అవుతుంది. పక్కనే ఉన్న జంపనాగును కూడా శుభ్రపరిచే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చేయడానికి కావాల్సిన బడ్జెట్ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. అధ్యక్ష, జాతరకు కోట్లాది జనం వస్తున్న సందర్భంగా అన్ని రకాల కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి భక్తులకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. కావున వారికి మెరుగైన సేవలు అందించడానికి ఎలాంటి ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేశారు? మరియు అదనంగా తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, ఆరోగ్య విభాగానికి సంబంధించిన పనులు ఏర్పాట్లు చేయడానికి మేము 59 కోట్లు ఖర్చు చేస్తున్నాము. ఆరోగ్య సేవలు అందించడానికి 108 ఏర్పాటు చేస్తున్నాము. స్త్రీలకు, పురుషులకు ఆరోగ్య సేవలు అందించడానికి మేము ప్రత్యేక శిబిరాలను ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో కలిగి ఉంటాం. మేడారం ప్లాస్టిక్ రహిత జాతర భాగంగా ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. పండగల పేరుతో పర్యావరణానికి చేటు తేకూడదు, చెట్లు నరికేయవద్దు, జాతరలో ప్లాస్టిక్ నిషేధం, అడవుల్లోని జంతువులకు హాని కలిగించకూడదు, ప్లాస్టిక్ కవర్స్ బదులుగా ఇంటి నుండి జూట్ బ్యాగులను తీసుకువెళ్దాం, స్టీలు పాత్రలను ఉపయోగించుకుందాం, మలమూత్ర విసర్జన కోసం ప్రత్యేక స్థలాన్ని ఉపయోగించుకుందాం, వేస్టేజ్ కోసం డ్రై అండ్ వెస్ట్ డస్ట్బిన్లని ఉపయోగించుకుందాం, వీటిని దుర్వినియోగం చేయకుండా పొదుపు చేసుకుందాం. మేడారం జాతరను ఎంతో ఘనంగా జరుపుకుందాం. ఇక్కడికి వచ్చేసిన చైర్మన్ గారికి, ఎమ్మెల్యే, ఎంపీ గారికి, అధికార పక్షం, ప్రతిపక్షం మెంబర్స్కి, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో సమావేశాన్ని ముగిస్తున్నాను.